హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మ్యాక్సిమం వీడియో అయితే పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే మా ఫ్రెండు బెట్టింగ్ ఆడి 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 చాలా ఎఫెక్ట్కి వెళ్ళిపోయాడు. వాడు ఎట్లా అంటే పొద్దునంతా వాడి కోసమే తిరిగినాం. అంటే కొద్దిగా వాడి కోసం తిరిగినా, నేను ఇంటి పని గురించి నేను తిరిగినా. దాని తర్వాత అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ కొద్దిగా ఏడవడం వల్ల ఇంకొద్దిగా తిరిగిన. దాని తర్వాత అయితే వాడైతే కనబడలేడు. ఈ కొద్ది రోజుల నుంచి వాడైతే బెట్టింగ్ లేకపోతే ఇంకేదో కానీ చాలా మారిపోయాడు. మా ఫ్రెండే ఈ మధ్య బెట్టింగ్ యాప్ల గురించి చాలా చెప్తారు కదా ఫ్రెండ్స్. ఇక ఏం చెప్పాలో అర్థమవుతలేదు. అంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిండో తెలియదు కానీ కొద్దిగా అయితే మ్యాక్సిమం చాలా రోజుల నుంచి చేస్తుండు. ఏం చెప్పాలో అర్థమవుతుంది. మళ్ళీ వాడు బాధపడతాడేమో. సరే పోనీలే ఫ్రెండ్స్. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే చేతులు కాళ్ళు మన ఒంట్లో ఉన్న హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు కొద్దిగా వీడియో అనేది అప్లోడ్ అయితే చేయలేదు. ఎందుకు అంటే కొద్దిగా టైం దొరకలేదు. అందులో ఇంకో విషయం ఏంటంటే వీడియో దీనికి ఛాన్సే లేకపోయింది. పొద్దున్న నుంచి అయితే ఇంటికాడ ఉన్నా. ఎందుకో బాగా నిద్ర వచ్చింది. ఎందుకంటే 5:30 లోపల స్నానం చేసుకొని గుడికి యోగాకి వెళ్ళే ఒకరికి కాలేదు. రాగానే కొద్దిసేపు పడుకుని 12 గంటలకు బయటికి వెళ్ళి ఒక అన్న ఫోన్ చేసి నేను రవి గుర్తుందా అని అంటే చెప్పన్నా అంటే ఏం లే రవి, ఇంటికి వచ్చి కొద్దిగా వచ్చిపో అంటే సరే అన్న అని ఇంటికైతే వెళ్ళిన తర్వాత అయితే కొద్దిగా చెప్పారు. సో అది చేస్తా అన్న అయితే మెటీరియల్ ఎప్పుడు తెస్తావు ఏంది అది ఇది అన్నండి. నేను అన్నా సరే అన్న ఎప్పుడు చేయమంటావు, నీ ఇష్టం రవి, ఎప్పుడైనా స్టార్ట్ చేయి, నీకు నచ్చినట్టు చేయి, నీ మీద నమ్మకం ఉంది మాత్రం అన్నాడు ఫ్రెండ్స్. కొద్దిగా అయితే హోప్ వచ్చింది. ఎందుకంటే చాలామంది అన్న నువ్వు చేయన్న తర్వాత చూస్తాము. సరే అన్న, నువ్వు అడిగిన అమౌంట్ అడిగినావు కదా, సరే చేద్దాం అంటారు. కానీ లాస్ట్కి వస్తే మాత్రం అవే తీసి చేతిలో పెడతారు. కానీ అన్న చూస్తున్నావు కదన్న, ఆడ ఖర్చు అయిందన్న, ఈడ ఖర్చు అయిందన్న, అక్కడెక్కడో ఖర్చు అయిందన్న అని చెప్తారు. ఎందుకో నాకు మొన్న కొద్దిగా బాధేసింది. ఎందుకంటే మనం చేసిన కష్టానికి ప్రతిఫలం అయితే ఆశిస్తలేం. కానీ ఒక 200 అన్నా ఒక 500 అన్నా ఇన్ని రోజులు చేసినాం కదా అని ఒక చిన్న ఉద్దేశం ఉండే. అంటే అందరు అట్లా ఉంటారని కాదు, కొంతమంది అట్లా ఉంటారు. సో అది ఫ్రెండ్స్. ఇక లాభ విషయానికి వస్తే ఈ మధ్య బెట్టింగ్ల గురించి చాలామంది సూసైడ్ చేసుకుంటారు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవ్వరి మాటలు నమ్మకండి, గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే మీ లైఫ్ మీరే స్పాయిల్ చేసుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు నేను చెప్తున్నా భయ్యా, కానీ నేను నా కళ్ళతోని చూస్తున్న ప్రతి ఒక్కటి చెవులతో వింటున్నా, కళ్ళతో చూస్తున్నందుకే నేను ఇచ్చే సజెషన్ మీరు తప్పుగా అనుకోండి, కరెక్ట్ అనుకోండి, నాకైతే తెలీదు. కానీ బెట్టింగ్ వల్ల చాలామంది చనిపోతారు, కొంతమంది అప్పులపాలవుతారు, టెన్షన్ల వల్ల చచ్చిపోతారు. ఇవన్నీ ఈజీగా డబ్బులు రావడం ఈజీ అని అందరు అనుకుంటారు అన్న. కానీ నేనైతే ఒకటే చెప్తాను, ఈజీగా వచ్చే మనీ ఈజీగానే వెళ్ళిపోతుంది. కానీ కష్టపడే మనీ ఎప్పటికీ ఇప్పుడు నేను 1000 రూపాయలు సంపాదిస్తా భయ్యా, ఎవరు నాకు ఎందుకు వదిలేసేయండి. నేను ఒకవేళ ఈజీగా సంపాదించిన అనుకోండి, అది ఈజీగానే పోతుంది. అదే 1000 రూపాయలు నేను సంపాదించినాను అనుకోండి, ఒక్కొక్క రూపాయి ఇక్కడ 100 రూపాయలు అయింది. అంతెందుకండి, నిన్న 5 యాపిల్లకు 100 రూపాయలు అయింది. కివీ 45 రూపీస్ అయింది. కివీయా ఇట్లా సపోటా లాగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది చూడండి, అది 3టికి 100 రూపాయలు అయింది. యాపిల్ వచ్చి 100 రూపాయలు అయింది. కూరగాయలకి 100 రూపాయలు అయింది. అది మొత్తం ఆకుకూరలే, తోటకూర, పాలకూర, గంగవెల్లి కూర, ఉల్లిగడ్డలతో ఉల్లిపరకలు వస్తాయి చూడండి, అవి తీసుకున్నాను. సో ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు అయితే
సాంగ్స్ అవి ఇవి ఇచ్చి రావడం వల్ల నేను అసలు ఏది మాట్లాడుకోకుండానే ఎండపైన పొద్దుగాలనే ఇక ఫోన్ వేరే అన్న చేసిండు, ఏమైంది రవి ఇంకా రాలేవంటే అప్పుడు వెళ్ళి స్నానం చేసుకొని దన అయిపోయింది. ఇక కొద్దిగా కాల్ అనేది లెఫ్ట్ సైడ్గా ఉన్న కాల్ అనేది కొద్దిగా రాసుకుపోయినట్టు అనిపించింది. సో దానికి కొద్దిగా మసాజ్ చేసుకొని రిలాక్స్ అయినా. సో అందుకు వీడియో మాత్రం కొద్దిగా లేట్ అయింది, ఏమనుకోకండి. రోజు కంటెంట్ పెట్టు. కొంతమంది ఏమంటారు అంటే కామెంట్లు పెడతలేరు కానీ డైరెక్ట్గా కలిసిన వాళ్ళందరూ ఎక్కడికైనా వెళ్ళు, ఎక్కడికైనా తిరుగు, ఏమన్నా చెయ్యి అని అంటారు. కొంతమంది ఏమో ఫ్రాంక్ చేయమంటారు. చేస్తా భయ్యా, కానీ నాకు ఇప్పటికీ 33,000 సబ్స్క్రైబర్లు ఉన్నా నాకు తెలిసిన వరకు అయితే లైవ్ పెడితే మాత్రం 1000 నుంచి 5,000 మంది వస్తారు. కానీ నార్మల్ వీడియోలకు మాత్రం ఒక 100 వ్యూస్ వస్తలేవు. బాగా అబ్జర్వ్ చేయండి. ఏదో ఒక వీడియోకి 400 వ్యూస్, 500, 1K వస్తున్నాయండి. ఏదో 10 రోజులు 12 రోజుల కిందిటి కొరకు. కానీ ఇప్పుడు పెట్టిన వీడియోలు, జెన్యూన్గా మాట్లాడే వీడియోస్ మాత్రం అసలు వ్యూస్ వస్తలేవు. ఎందుకు వస్తలేవో తెలుస్తలేదు. నాకు తెలిసి ఇంకొక 15 రోజుల్లో రీయూజ్డ్ కంటెంట్ ఎగిరిపోతుంది. అంటే ఏమో చెప్పలేము, 3 నెలలు కావస్తుంది కదా. 3 నెలల తర్వాత రీఅప్లై అవుతుందా ఏందవుతుందో నాకైతే తెలియదు. కానీ కొద్దిగా హోప్ ఉండే మీరు సపోర్ట్ చేస్తారు అని. అంటే వీడియోస్ అయినా చూడండి కొద్దిగా. ఏముందన్నా, ఏం స్టోరీ చెప్తున్నానా అన్న, నిజాలు చెప్తే మాత్రం ఎవరు నమ్మరన్నా. అబద్ధాలు చెప్పి అబద్ధాల్లో మునిగే వాళ్ళకి మాత్రం గుడ్డిగా నమ్మి గుడ్డిగా చేసే వాళ్ళు ఉన్నారు. అందరి గురించి నాకు అవసరం లేదు. కానీ నేను చూసే ప్రతి ఒక్క వీడియో నేను సోదాగా అంటే ఇట్లా మాట్లాడాలా, ఇలా మాట్లాడాలా. ఆఫ్టర్ ఇప్పుడు 1 year దగ్గర అవుతుంది, వరలక్ష్మి ఇంకా అప్డేట్ కాలేదు తెలుసు. ఏమని అంటే నాకు కొద్దిగా భయం వేస్తుంది. అంత పర్ఫెక్ట్గా వస్తుందో రాదో అని కొద్దిగా నామోషి అయ్యి 2-3 రోజుల నుంచి సరిగా మాట్లాడతలేదు. అంటే నాతో అయితే ఫ్రీగానే ఉంది. ఎందుకో మన వ్యూస్ వస్తలేవు కదా. అంటే వ్యూస్ కోసం కాదు, ఎప్పటికీ మన దగ్గర వీడియోస్ ఉంటాయి. కొన్ని ఆనందాలు, కొన్ని ఏడుపులు, కొన్ని కొట్లాటలు ఇవన్నీ ఉంటాయి. సో మంచిగా ఏదైనా ప్రాంక్ చేద్దామన్నా కానీ ఒక సెటప్ లేదు భయ్య. ప్రతి ఒక్కటికి ఇది ఉండాలి కదా. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, యూట్యూబ్ కోసమే OnePlus 11R కొన్నా. ఇప్పుడు వరకు నాకు మొన్నటికి ఏమనిపించిందంటే 1K సబ్స్క్రైబ్ వచ్చిన ఆనందం 33,000 సబ్స్క్రైబ్ వచ్చినప్పుడు వస్తలేదు. ఎందుకంటే 1K వచ్చినప్పుడే మేలు అనిపించింది. ఎందుకంటే కొన్ని వ్యూస్ వచ్చినాయి, కొన్ని కంటెంట్లు నచ్చినాయి. కానీ ఇప్పుడు ఏ కంటెంట్ పెట్టాలో అర్థం కాక ఏదేదో పెడుతున్నా. సో ఫ్రెండ్స్ ఏమనుకోకండి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు 3 o'clock నుంచి 9 o'clock వరకు వర్క్లోనే ఉంటారు. సో ఏమనుకోకండి అబ్బా, సారీ. ఎవరికైనా నేను చెప్పే మాటలు కొద్దిగా అర్థం చేసుకోండి. ఫ్యామిలీ గురించి ఆలోచించండి. ఎందుకంటే నా కళ్ళతో చూసేవి చాలా ఎక్కువైతున్నాయి. చాలా వరకు చంపుకోవడం ఎక్కువైపోతున్నాయి. చాలా ప్రపంచం ఎటు వెళ్తుందో అర్థమవుతలేదు. రాను మారిపోతుంది. కానీ నాకైతే కల్కి సినిమా అయితే సూపర్. దాంట్లో అయితే కృష్ణుడిది, అశ్వత్థామది, కలికిది వీళ్ళదైతే హైలైట్. నేను నైట్ షో చూసిన. నాకైతే నిజం చెప్తున్నా, అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా అని ఇంకా భ్రమలోనే ఉంటున్నా భయ్య. ఎందుకేమో ఇన్నేళ్ళ నుంచి బతికున్నాడు, ఆయనకి చావే లేదంట. అంటే బతికున్నాడా అంటే ఈ సినిమా వల్ల నాకు జ్ఞానోదయమైంది అనుకుంటున్నాను. సో మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నాకైతే అదిరిపోయింది. ఎందుకంటే దాంట్లో ఒక్కొక్కరు జీవించారు, నటించలే. సో అది ఫ్రెండ్స్. బాయ్. మా వైఫ్ ఫోన్ చేస్తుంది.